అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ 22. పెళ్ళి వరకు నీ బిహేవియర్లో చేంజ్ రావాలి. నేను ఎలా అనుకుంటున్నానో అలా తయారు కావాలి అని చెప్పి తన బైక్ పౌచ్లో ఉన్న కవర్ తీసి వైషు చేతిలో పెట్టాడు. ఏంటది అని విచిత్రంగా చూస్తున్న వైషుని చూసి ఓపెన్ ఇట్ అన్నాడు. ఇక దాన్ని ఓపెన్ చేసి చూసిన వైషు, ఇదేంటి ఇంత పెద్ద మొబైల్ నాకెందుకు బావా అనింది ఇబ్బందిగా. నీతో మాట్లాడాలంటే ఊరికే నీ ఫ్రెండ్కి కాల్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నేనెప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేయాలి, తీసుకో అంటుంటే వద్దంటే ఏమంటాడో అని సైలెంట్గా తీసుకుంది వైషు. ఇక వెళ్దాం బావా అనింది ఉండబుద్దవక. ఎందుకంత ఆత్రం? నిన్నేం చేయనులే, ఎందుకో టెన్షన్ పడుతున్నావు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. ఇక అక్క నుండి హాస్టల్కి బయలుదేరారు సాకేత్, వైషు. ఇక్కడ రిషి వైశ్యుని చూడక చాలా అవర్స్ అవుతుండడంతో వెంటనే హాస్టల్కి బయలుదేరాడు పాపకి కావాల్సిన థింగ్స్ తీసుకొని. మార్నింగ్ దాత్రి అంతగా బిల్డప్ ఇచ్చింది కదా మన వైషు పాప గురించి, సో అందుకే ఆ థింగ్స్. ఇక హాస్టల్ ముందు బైక్ ఆగింది. ఇక అక్కడి నుండి వైషు ఉన్న రూమ్కి వెళ్తుంటే సార్ అని పిలిచింది వార్డెన్. ఏంటని వెనక్కి తిరిగి చూశాడు రిషి. ఇది లేడీస్ హాస్టల్, అబ్బాయిలు రాకూడదు అనగానే కళ్ళు చిన్నవి చేసి షార్ప్గా చూపు చూశాడు. నా హాస్టల్కి నన్నే వెళ్లకుండా ఆపుతుంది అని. అతని చూపులకి జంకి సైలెంట్ అయిపోయింది వార్డెన్. ఇక అక్కడి నుండి సరాసరి రూమ్కి వెళ్ళాడు రిషి. ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఇక రూమ్ డోర్ తడుతున్నాడు. అటు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కళ్ళు చిన్నవి చేశాడు. మళ్ళీ తట్టాడు. అయినా తీయకపోవడంతో బాబు బీపీ పీక్స్లోకి పోతుంది. నైట్ మాట్లాడదామనుకున్నాడు కానీ వార్డెన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని కాల్ చేయలేదు. మార్నింగ్ కాల్ చేశాడు కానీ వైషు మాట్లాడలేదు. ఇక ఇంకొక నిమిషం కూడా ఆమెను చూడకుండా ఉండలేనేమో అన్నంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. దబదబా వాయిస్తున్నాడు డోర్ని. అయినా తీయకపోవడంతో పిడికిలి బిగించి డోర్ని పగలగొడదామన్నంత కోపం వచ్చి డోర్ని గట్టిగా పంచ్ ఇస్తుండగా అప్పుడు తెరుచుకుంది డోర్. అతడి కోపానికి డోర్కి అతని చెయ్యి తగిలితే బద్దలైపోయేది కానీ చేతికి డోర్ తగలకపోయేసరికి తేరుకొని చూస్తున్నాడు. అతని చేయి ఎక్కడ తాకుతుందో అని ఫేస్ పైన 2 చేతులు అడ్డం పెట్టుకొని బెదురుగా చూస్తూ ఉంది వైషు. ఆమెను ఆ ఫోర్స్లో చూడగానే బాబు గుండె వశం తప్పింది. అలాగే చూస్తూ ఉన్నాడు లోకాన్ని మరిచి. అతడి చెయ్యి ఆమెకు తగలకపోవడంతో ఆమె ఫేస్పై చేతులు తీసి చూసింది ఎదురుగా ఉన్న రిషిని. ఒక్కసారిగా షాక్ అయింది వైషు. ఇది లేడీస్ హాస్టల్ కాబట్టి రాడు అనుకుంది. బట్ అతను ఆమె కోసం రూమ్కి కూడా రావడంతో ఆశ్చర్యపోతుంది వైషు. అతను అలా గుచ్చి గుచ్చి చూస్తుంటే కోపం వచ్చి, ఏయ్ నువ్వేంటిక్కడ అనింది విసుగ్గా. ఆమె మాటలకి తేరుకొని ఆమెను చూశాడు. స్కై బ్లూ కలర్ హాఫ్ శారీలో లూజ్గా అల్లిన జడకి ఆమె ఫేస్ పొద్దుతిరుగుడు పువ్వులాగా కొత్తగా కనిపిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి నీరసంగా ఉంటుంది అనుకుంటే యాక్టివ్గా ఉన్న వైషుని చూసి, రూమ్లో ఏం చేస్తున్నావు, ఎంతలా డోర్ కొడుతున్నా తీయట్లేదేంటి, అయినా నువ్వేంటి లేడీస్ హాస్టల్కి వచ్చావు అనింది డోర్ క్లోజ్ చేసి. ఆమె మాటలకి విసుగ్గా చూసి వైషుని దూసుకుంటూ వెళ్ళి బెడ్ మీద కాలు మీద కాలేసుకొని కూర్చుంటూ, ఇది నా హయాం, నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను, అడగడానికి నువ్వెవరు పాప, అయినా నేను మార్నింగ్ కాల్ చేస్తే ఎందుకు మాట్లాడలేదు అన్నాడు. ఏంటి మార్నింగ్ కాల్ చేశాడా, ఏం చెప్పాలి, దాత్రి ఏం చెప్పిందో ఏంటో చెప్పు అన్నాడు బేస్గా. ఇక దాత్రి చెప్పిన ఐడియా సడన్గా గుర్తొచ్చి, నేనప్పుడు వాష్రూమ్ వెళ్ళా, అందుకే మాట్లాడలేకపోయాను అనింది. ఇక దాత్రి వైషు ఇద్దరు ఒకేలా చెప్పడంతో ఈరోజు కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు అన్నాడు. తెలిసినా కానీ దాత్రి నాతో చెప్పిందే వీడితో చెప్పిందా, నీకెందుకు చెప్పాలి, నా ఇష్టం, వెళ్తే వెళ్తాను లేకపోతే లేదు అనింది పొగరుగా. పాప పొగరికి చిర్రెత్తుకొస్తుంటే ఆమె చెయ్యి పట్టి మీదకి లాక్కొని చేతిని గట్టిగా ప్రెస్ చేస్తుంటే నొప్పితో ఆ అంది. అరవకు, ఏంటి నా దగ్గరే పొగరు చూపిస్తున్నావు, చెప్పు కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు. వెళ్ళలేదు అంటున్నాడు అంటే వీడు కూడా వెళ్ళలేదా, అది ఎలా చెబుతారు, లేడీస్ ప్రాబ్లం అనింది. ఓసై వైషు, నిజంగా ఆ ప్రాబ్లం వచ్చిన రోజు ఎలా కవర్ చేస్తావే. ఆ మాటకి కోపంగా ఉన్న ఫేస్ కాస్త నార్మల్గా పెట్టి వైషుని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ, పీరియడ్స్నా అన్నాడు. ఛీ, ఇలాంటి విషయాలు ఎలా చెబుతారో, అసలు ఎలా అడుగుతున్నాడో చూడు సిగ్గు లేకుండా అని బండబూతులు తిట్టుకొని ఏం మాట్లాడలేదు వైషు. చెప్పు వైషు అన్నాడు మళ్ళీ.
అమ్మాయిలను ఇలా అడగడం ఎంతవరకు కరెక్ట్? అది పర్సనల్, ఎవరితో షేర్ చేసుకోలేరు అనింది. నా దగ్గర పర్సనల్ ఏంటి పాప? పర్సనల్ అంటే అందులో నేను నువ్వు మాత్రమే ఉంటాం బేబీ. ఎందుకో తెలుసా? యు ఆర్ మైన్ కాబట్టి అంటున్నా అతన్ని విసుగ్గా చూస్తూ. ఏంటి యు ఆర్ మైన్? ఎందుకు పదే పదే అలా మాట్లాడతావు? నువ్వు అనుకుంటే సరిపోతుందా? నేను కూడా అనుకోవాలిగా. చూడు రిషి, నువ్వు వేరే, నేను వేరే. నువ్వు పదే పదే నన్ను ఇలా టచ్ చేయడం, నీ ఇష్టానికి ప్రవర్తించడం ఇక మానేసేయి. ఎవరి లిమిట్స్లో వారుంటే బాగుంటుంది అంటూనే అతడి ఒడిలో నుండి లేవడానికి ట్రై చేస్తుంది. అతడి ఉడుంపట్టు నుండి కదులుతుందా? అర ఇంచు కూడా కదలలేదు. ప్లీజ్ వదిలి రిషి, నాకు ఇబ్బందిగా ఉంది అనగానే కాస్త పట్టును లూజ్ చేశాడు. తనకు స్టమక్ పెయిన్ వస్తుందేమో అనుకొని అదే అదనుగా తీసుకొని వెంటనే అతని ల్యాప్లో నుండి దూకింది వైషు. ఆమె అలా దూకగానే రిషికి కోపం వచ్చి, ఏయ్ నీకేమైనా పిచ్చా? ఈ టైంలో అలా దూకేస్తారా ఇడియట్ అంటూ అరిచాడు. అతను ఆమెను ఓన్లాగా మాట్లాడుతుంటే కోపం వస్తుంది వైషుకి. దూరంగా వెళ్ళడం కూడా అతనికి నచ్చక వెంటనే ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కున్నాడు. నిజం చెప్పు వైషు, నీకు పీరియడ్స్ ఉన్నాయా? నా నుండి తప్పించుకోవాలని ఇలా ప్లాన్ చేశావా అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఒక్కసారిగా గతుక్కుమంది. అలాంటివి ఎవరైనా అబద్ధాలు చెబుతారా అనింది తనని తానే తిట్టుకుంటూ. ఛీ, నా బ్రతికేంటి ఇలా దరిద్రంగా మారిపోయింది? ఈ విషయాన్ని కూడా లేనిది ఉన్నట్లుగా చెప్పాల్సి వస్తుంది అని ఇన్నర్ వేసుకొని అతనికి దూరం జరగడానికి ట్రై చేస్తూ ఉంది. నా నుండి తప్పించుకోలేవు కానీ ఇదిగో అంటూ తను తెచ్చిన థింగ్స్ ప్యాకెట్ తీసి వైషు చేతిలో పెట్టాడు. ఏంటది అనుకుంటూ వియర్డ్గా చూసింది. ఓపెన్ ఇట్ అనగానే నేనెందుకు చేయాలి? అయినా ఇవన్నీ నాకెందుకు? నాకేం అవసరం లేదు అంటూ విసిరి కొట్టింది. అతడి ప్రవర్తనకి అసహనంగా అనిపిస్తుంటే. ఎందుకంటే వాళ్ళ బావతో ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. తను వేరొకరికి భార్య కాబోతుంది అన్న ఆలోచనతో. ఆమె అలా చేయగానే ఆమె బుగ్గలు వత్తిపట్టి, ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు? నీకు నిన్నే చెప్పా, నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే నీకిదంతా బాధ ఉండేది కాదు కదా బేబీ అన్నాడు టోన్ చేంజ్ చేస్తూ. అతని వాయిస్కి కంగారుగా అతన్ని చూసింది. నాతో ఒక్క రాత్రి గడిపితే నీకిదంతా బాధ ఉండదు కదా అన్నాడు ఆమెని దగ్గరికి లాక్కుంటూ. ఛీ, నువ్వసలు మనిషివేనా? ఒక అమ్మాయిని అడగాల్సిన మాటలేనా అవి? ఏంటి పాప, ఇలాంటివి అమ్మాయిలను అడగకపోతే అబ్బాయిలను అడిగితే చండాలంగా ఉంటుంది అంటూనే మెడపై ముద్దు పెట్టాడు. గింజుకుంది, వదల్లేదు. అంత ఫ్రస్ట్రేట్ అవ్వకు, ఈ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అందుకే నీకోసం అని బెడ్పై ఉన్న బాక్స్ ఓపెన్ చేసి చాక్లెట్ ర్యాప్ ఓపెన్ చేసి పాప నోట్లో పెట్టి క్షణం ఆలస్యం చేయకుండా అందుకున్నాడు. వైషు దూరం తోయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది, కానీ ఆమె వల్ల అవ్వట్లేదు. చాక్లెట్తో పాటు ఆమె పెదాలను కూడా గాఢంగా ముడివేశాడు. ఆమె పెదవుల మధురిమకి చాక్లెట్ స్వీట్నెస్ యాడ్ అయ్యి ఇంకా స్వీట్గా అనిపిస్తుంటే ఆశాంతం జరురుకుంటున్నాడు. ఇక వైషు పాప బలం మొత్తం ఉపయోగించి అతన్ని దూరం నెట్టిన అతడి ఐరన్ హ్యాండ్స్ నుండి కూడా కదల్లేదు. అతను అలా చేస్తుంటే దుఃఖం ఆగక వరదలా వచ్చేస్తుంది. అతని చెంపలని తడుపుతున్న ఆమె కన్నిటికి కూడా కరగలేదు రిషి. ఆమె ఏడుపుకి చిరాకొచ్చి ముద్దులో గాఢత పెంచాడు. ఆమె నాలుకని అతడి నాలుకతో పెనవేస్తూ ఆమె ప్రతి అణువును జుర్రుకొని ఆమెకు శ్వాస అందక వెక్కిళ్ళు పెడుతుంటే అప్పుడు వదిలాడు. ఏంటి బేబీ, దీనికి ఇంతలా ఏడుస్తున్నావు? నువ్వు అన్న మాటలకి నాకెలా ఉంటుంది? నీకు నిన్నే చెప్ప, నీ ప్రతి శ్వాస నా కోసమే శ్వాసించాలి అని. అది మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు నువ్వు. నన్ను ఇంత దూరం పెట్టాలని చూస్తే అంత దగ్గరవుతాను. నా మూడ్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. నువ్వు ఇలాగే నన్ను దూరం చెయ్యు, ఏదో ఒకరోజు నాకే తిక్కరేగి నీ శరీరాన్ని నా సొంతం చేసుకుంటాను. నీ బాడీలో ఉన్న ప్రతి అణువు నాకు మాత్రమే సొంతం. నీకు పీరియడ్స్ లేవని నాకు తెలుసు బేబీ. ఇంకోసారి అబద్ధం చెప్పి నా నుండి తప్పించుకోవాలని చూస్తే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది అని ఏడుస్తున్న వైషుని సైడ్ లుక్తో చూస్తూ ఫోర్స్గా ఆమె చేయి పట్టి బెడ్ మీదకి లాగాడు. ఆమె విసిరి కొట్టిన బాక్స్ ఓపెన్ చేసి ఆమె చేతిలో పెట్టాడు. ఏంటని కళ్ళు ఎత్తి చూసింది వైషు. వాళ్ళ బావ ఇచ్చిన దానికంటే 50 రెట్లు కాస్ట్ ఎక్కువగా ఉన్న మొబైల్ అది. గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ, ఇది నాకెందుకు అంటూ ముట్టుకోకుండానే దూరం తోసింది. ఆమె ప్రవర్తనకి అసహనంగా అనిపిస్తుంటే ఆమె చెయ్యి ఫోర్స్గా లాగి చేతిలో పెట్టాడు మొబైల్ని. నేనెప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదనుకో, తర్వాత పరిణామాలు నీ ఊహకు కూడా అందవు.
ఎప్పుడు కాల్ వచ్చినా ఎనీ టైంలో ఎక్కడున్నా సరే నా కాల్ లిఫ్ట్ చేయాల్సిందే. పడుకున్నా సరే అంటున్న అతన్ని ఏ భావం లేకుండా చూస్తూ ఉంది. నువ్వు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు మెసేజ్ చేసి వెళ్ళాలి. గాట్ ఇట్? ఓకే. అసలు పాయింట్కి వస్తాను. ఈరోజు కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు అన్నాడు సీరియస్ టోన్తో. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.